హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేసేసానండి ఈ వీడియో. ఇవాళ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాను శ్లోకాకి. అండ్ కొంచెం లేట్గానే చేశానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్, పూజ అన్నీ అయ్యేసరికి. అండ్ శ్లోక కూడా ఇవాళ ఇంట్లోనే ఉందన్నమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తనకి, అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లాగా ఏదో పెట్టారండి. సో 1 day ఆఫ్ అట్లా తీసుకొని షీఈస్ ప్రిపేరింగ్ టు ద ఎగ్జామ్స్. అండ్ రివిజన్ కూడా పెద్దగా స్కూల్లో ఏమీ అవ్వట్లేదండి. మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు 1 week ఈజ్ వెరీ క్రూషియల్ అని రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. బికాస్ టీచర్స్ రివిజన్ చేయించేవాళ్ళు. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్నవి చెప్పి ఆ రివిజన్ కూడా ఎంత తరువుగా చేయించేవాళ్ళండి. ఇంటికి వచ్చి చదివిన పాపనైతే నేను పోలేదనుకుంటాను. స్కూల్లో చదివిన దానికే మనకు మార్క్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు అంత మరి అది లేదండి. స్కూల్లో రివిజన్ అనేసి అవి కూడా వర్క్ షీట్స్ ఇంటికే పంపిస్తున్నారు తప్ప స్కూల్లో దే ఆర్ డూయింగ్ నథింగ్ అబ్సల్యూట్లీ. అండ్ ఇంకా శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి నేనైతే ఇదిగోండి మా హౌస్ హెల్ప్తో ఆవిడ కబుర్లు చెప్తూ మళ్ళీ ఆవిడని ఎంటర్టైన్ చేస్తూ నేను ఫ్యాన్లు క్లీన్ చేయించుకుంటున్నాను. మా హౌస్ హెల్ప్ మాత్రం భలే క్యారెక్టర్ అండి. ఆ అమ్మాయికి కబుర్లు చెప్పినంతసేపు ఎంత పని అయినా చేస్తుంది. అదే నేను సీరియస్గా కూర్చొని ఏదో నా వీడియో ఎడిటింగో ఏదో చేసుకుంటే దానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సరిగ్గా పని చేయకుండా వెళ్ళిపోతుంది. బట్ వెన్ ఐ టాక్ షీ ఆల్సో ఇంటరాక్ట్స్ అండ్ దెన్ షీ డస్ ద వర్క్ ప్రాపర్లీ. కానీ రోజు కబుర్లు చెప్తూ పని చేయించుకోవాలి అంటే మనకు కూడా కొంచెం టైర్డ్ అనిపిస్తుంది కదండి. సో నేనైతే ఇవాళ మాత్రం మెంటలీ ప్రిపేర్ అయ్యాను. ఐ హ్యావ్ టు గెట్ దీస్ ఫ్యాన్స్ డన్ అనేసి. అండ్ అవన్నీ చేయించుకున్నానండి క్లీనింగ్. పర్ ఫ్యాన్ 50 రూపీస్ 60 రూపీస్ అట్లా తీసుకుంటారండి ఇక్కడ. ఫ్రీగా అయితే ఎవరు చెయ్యరు. సో అవంతా క్లీనింగ్ అయినాక కొంచెం డోర్ మ్యాట్స్ కూడా కొంచెం మురికైపోతాయి కదా, అవి కూడా క్లీన్ చేసేద్దాము, అంటే వాష్ చేద్దాము అనేసి తీసేసి మెషిన్లో అయితే వేసేస్తాను. అండ్ నేను డోర్ మ్యాట్స్ బై హ్యాండ్ అయితే అస్సలు వాష్ చేయనండి, నేను మెషిన్లోనే వేస్తాను. చాలా రేర్గా నేను హ్యాండ్ వాష్ చేస్తానండి. అంటే డెలికేట్ బట్టలు ఉంటాయి, అవి డ్రై క్లీనింగ్కి ఇచ్చే అంతా ఉండదు. అట్ ద సేమ్ టైం మెషిన్లో వేస్తే పాడైపోతాయి అన్న బట్టలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మాత్రమే హ్యాండ్ వాష్ చేస్తాను. అదర్వైజ్ ఐ డోంట్ కీప్ దిస్ హ్యాండ్ వాషింగ్ బిజినెస్ ఎట్ ఆల్. మెషిన్లోనే వేసేస్తానండి. అండ్ ఇంకా అవన్నీ వేసేసుకొని ఇక్కడ వంట ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. 8 వసంతాలు అన్న మూవీ. దీని గురించి నేను చాలా విన్నాను. అండ్ కొందరు చాలా బాగా చెప్పారు, రివ్యూస్ అవన్నీ చూశానమాట. చూసి కానీ ఎప్పుడు ఎందుకో ఆ మూవీ చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ ఎప్పుడో పెట్టుకొని చూశానండి. అండ్ దాంట్లో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఆ డైలాగ్ కోసం అనేసి అసలు చూశాను మూవీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలాగ్ దెర్ ఈస్ నథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మూవీ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం కోపం కూడా వచ్చిందండి ఆ మూవీ చూసినాక మాత్రం. ఒక్కటి నోటీస్ చేస్తున్నానండి ఈ మధ్య, ద వే దే ఆర్ నెరేటింగ్ అ స్టోరీ ఈజ్ గుడ్ ఏమో, కానీ ఫ్యాక్ట్స్ తెలియకుండా ప్లేసెస్ గురించి కామెంట్ లాగా చేసేస్తున్నారు. ఇన్ ద సెన్స్ ద వే దే పోర్ట్రేడ్ వారణాసి, ఐ వాజ్ ఒఫెండెడ్. ఐ వాజ్ రియలీ ఒఫెండెడ్ అండి. నేను వారణాసిలో 5 సంవత్సరాలు ఉన్నాను. అండ్ ఆ ఘాట్స్లో ఒక్కదాన్ని తిరిగేదాన్ని అండి. ఆ గదోలియా మార్కెట్లో అనంత్ ఉండేవాళ్ళు కాదు. I would drop Shloka at his workplace sometimes. And నేను ఒక్కదాన్ని, బికాజ్ ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అక్కడ అట్లా మన హైదరాబాద్ లాగా ఉండదు కదండి వారణాసి. అండ్ నేను మాట్లాడేది 2016లో, ఇప్పటి వారణాసి గురించి కూడా కాదు. బట్ అప్పుడు కూడా ఒక్కదాన్నే వెళ్ళినా కూడా ఇట్స్ అ సేఫ్ ప్లేస్. ఆ మూవీలో ఎలా చూపెట్టారు, ఒక దేవి ఉపాసకుడు, ఆ బాపనాయన ఒక దేవి ఉపాసకుడు, ఆయన వెళ్ళి ఈ హీరోయిన్ని అటాక్ చేస్తాడు. అండ్ ఘాట్స్లో నుంచి బుచ్చర్ షాప్స్లోకి వెళ్ళి అట్లా వెళ్ళి తీసుకెళ్తాడు. అసలు ఘాట్స్ చుట్టుపక్కల ఎక్కడైనా బుచ్చర్ షాప్స్, మీట్ కొట్టే షాప్స్ ఉంటాయా అండి? వారణాసిలో అయితే మీకు ఎక్కడా కనిపించవు. ఆ టెంపుల్ సరౌండింగ్స్ ఎక్కడా మనకి మీట్ షాప్స్ ఉండవు. ఇట్లాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ఎట్లా మర్చిపోతారండి సినిమా తీసేటప్పుడు? నాకు అర్థం కాలేదు. అసలు ముందు ఆ బుచ్చర్ షాప్స్ చూసి నాకు కోపం వచ్చింది. ఘాట్స్ చుట్టుపక్కల ఎక్కడా ఉండవు బుచ్చర్ షాప్స్. సెకండ్ థింగ్, దేవి ఉపాసకులు అలా ఒక అమ్మాయిని ట్రీట్ చేస్తారు అంటే 100కో 1,00,00,000కో ఒక్కడుంటాడేమోనండి. కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి మనిషిని ఆ ప్రతి మనిషిలోని దైవత్వాన్ని చూస్తారే తప్ప ఉపాసకులు అంత చీప్గా బిహేవ్ చెయ్యరు.
సో వెన్ యూఆర్ టేకింగ్ అ మూవీ కదా, దాని సిగ్నిఫికెన్స్ చూసి కొంచెం ఆ ప్లేస్ ఎంత పవిత్రమైన ప్లేస్ గురించి మీరు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారో, ఎంత నీచంగా పోర్ట్రేట్ చేశారో మీ మూవీలో, అది ఆలోచించుకోవాలి. అండ్ బుద్ధి రావాలండి మేకర్స్కి. నాకు నిజంగా కోపం వస్తుంది. ఐ జస్ట్ హేట్ పీపుల్ హూ డూ సచ్ ఫిల్తీ థింగ్స్ అబౌట్ ఆర్ రిలీజియస్ సిటీస్ అండ్ ప్లేసెస్. అండ్ నాకు వారణాసి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నిజంగానే కోపం వస్తుందండి. అక్కడ మనుషులు మన అంత ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, మనకున్నంత సివిక్ సెన్స్ అక్కడ లేకపోవచ్చు. కానీ నేను చాలామంది ఈ మూవీ అనే కాదండి, చాలామంది యూట్యూబర్స్ వారణాసి వ్లాగ్స్ చేస్తారు. వారణాసి వ్లాగ్స్ చేసి అబ్బా ఇక్కడ ఎంత డర్టీగా ఉందో అని చూపెడతారండి. నాకు అర్థం కాదు, మీకు అక్కడ అలాంటి సిటీకి వెళ్ళి కూడా మీకు డర్టే కనిపిస్తుంది అంటే మీ బొర్రలకి మీరు వెళ్ళటం వేస్ట్. ఆ సిటీకి వెళ్ళొద్దు మీరు, బికాస్ దట్ సిటీ విల్ బీ లైక్ దిస్. శివుడే శ్మశానంలో ఉంటే మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్. మనకేంటి హైజీన్, క్లెన్లీనెస్ తొక్క అని అవి మీ ఇళ్లల్లో పెట్టుకోండి, మీరు ఉండే ప్లేసెస్లో చేసుకోండి. కానీ వారణాసికి వెళ్ళి మాత్రం టాప్ నాచ్ క్లెన్లీనెస్ కావాలి అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అక్కడ మెస్ చేసింది ఏమన్నా శివయ్య వచ్చి చేశాడా, లేకపోతే మనం టూరిస్టులం వెళ్ళి చేస్తున్నావా? వాట్ ఎవర్ సిటీ యూ గో, ఆ సిటీ మెస్ అయ్యింది అంటే టూరిస్టుల పుణ్యమే కదండి. సో అట్లాంటి ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు లేదా మూవీస్ తీసేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా తీయాలి తప్ప నోటికి వచ్చినట్టు లేకపోతే మీ క్రియేటివ్ మైండ్కి తోచినట్టు చెత్తగా తీయకూడదు. ఐ డెంట్ లైక్ దిస్ మూవీ. ఆ కాన్సెప్ట్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ ఫెమినిస్టిక్ యాంగిల్లో ఏదో తీశారన్నారండి. ఏం ఫెమినిజం అండి? ఆవిడకి ఎవరు నచ్చారో వాళ్ళని పెళ్లి చేసుకునే ధైర్యం కూడా లేదు. ఏమి అంటే ఎమోషనల్ సెంటిమెంట్. ఫైనలీ వాళ్ళ మదర్ వెన్ షీ సేస్ అమ్మా గో అంటే అప్పుడు వెళ్ళుద్ది. హౌ డిఫరెంట్ ఇస్ దిస్ మూవీ ఫ్రమ్ కరణ్ జోహర్ మూవీస్? నాకు చెప్పండి, ఏంటంత గొప్ప? వై ఆర్ వి క్రియేటింగ్ హైప్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ నెగ్లిజిబుల్ అండ్ నాన్ సెన్సికల్ అనిపించిందండి ఆ మూవీ మాత్రం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అగైన్ ఇఫ్ ఐ హ్యావ్ అఫెండెడ్ ఎనీ వన్ ఆఫ్ యూ, మీకు ఆ మూవీ నచ్చుంటే దట్ ఈస్ టోటలీ అప్ టు యూ అండి. కానీ నేను వారణాసిలో 5 years ఉన్నాను కాబట్టి ఆ ప్లేస్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు కోపం రావటం ఈజ్ న్యాచురల్. సో నేనైతే ఇలాగే రియాక్ట్ అవుతానండి. మీరు ఎంత చెప్పినా కూడా నాకు నచ్చింది నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు నచ్చింది మీరు నా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఐ డోంట్ డిఫెండ్ ఇట్, ఐ డోంట్ కాంట్రడిక్ట్ టు ఇట్. ఎందుకంటే మొన్న కూడా డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు ఒకళ్ళు అన్నారు, అది మీరు యూజ్ చేసిన వర్డ్ ఐ హేట్ లెగ్గిన్స్ అనో ఏదో అన్నాను. సో అది అంత కరెక్ట్ కాదేమో గాయత్రి అన్నారు. రైట్ అండి, దట్ మైట్ బీ యువర్ పర్సనల్ ఒపీనియన్. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. అండ్ ఐ డోంట్ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్ అండి. బికాజ్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నేను ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు మీకు యూ విల్ కాంట్రడిక్ట్ టు ఇట్, యూ విల్ లైక్ ఇట్. సో అన్నీ యాక్సెప్ట్ చేసే గట్స్ ఉన్నప్పుడే ఈ యూట్యూబ్ కానీ వీటిలో సోషల్ మీడియాలో వచ్చి ఉండగలము. సో యూ కెన్ వాయిస్ అవుట్ యువర్ ఒపీనియన్. ఐ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఒఫెన్సివ్ థింగో, నేనేమి నెగిటివ్గా తీసుకోనండి. ఎస్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ అ కామెంట్. అందుకని నేను దాన్ని మళ్ళీ రిప్లై ఎక్కువ చెయ్యను. అది ఏదో వీడియోలో ఇలా చెప్పేస్తూ ఉంటాను. దట్ ఈస్ ఓవర్, అంతే అండి. అండ్ ఇక్కడ హార్డ్ ఫీలింగ్స్ ఉండటానికి అదే మనం ఏమైనా బద్ధ శత్రువులమా చెప్పండి? నో, రైట్? వీ ఆల్ హ్యావ్ ద లిబర్టీ టు స్పీక్ అవుట్ అవర్ మైండ్. సో యూ లైక్ సంథింగ్, యూ సే ఇట్. ఐ లైక్ సంథింగ్, ఐ సే ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంత సింపుల్గా ఉంచుకుంటే లైఫ్ కాంప్లికేషన్సే ఉండవండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నేను కిచెన్ వంట చేసేస్తున్నానండి. వంట చేసేటప్పుడే కిచెన్ కూడా ఆ కౌంటర్ టాప్ కాదు, సారీ, ఈ కౌంటర్ టాప్ వెనకాల ఉండే ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది కొంచెం మెస్సీగా అయింది. అది క్లీన్ చేసుకున్నాను. అండ్ పైన ఉండే షెల్ఫ్స్ కూడా అది ఒకలాగా జిడ్డుగా పడుతుంది అండి. సమ్మర్ రావటమే కొంచెం జిడ్డు, డస్ట్, గాలి అన్నీ అక్యూములేట్ అయ్యి ఒకలాగా అయిపోతుంది. నేను ఎవ్రీ వీక్ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ వీక్ అని కాదండి, ఎప్పుడు నాకు అది అట్లా కనిపించింది అంటే అప్పుడు క్లీన్ చేసేస్తాను. సో ఎక్కువ ఇంటెన్స్ క్లీనింగ్ అయితే అవసరం లేదు. జస్ట్ సింపుల్ మైక్రోఫైబర్ క్లాత్ అండ్ వెట్ చేసుకొని ఆ మైక్రోఫైబర్ క్లాత్ని యూ కెన్ క్లీన్ ఇట్ అండ్ ఇట్ గివ్స్ బెస్ట్ రిజల్ట్స్ అండి. ఎస్, అది అట్లా ఉండిపోయింది అనుకోండి, then it will take some time to clean it. Then you might want to use the cleaning solutions like Cif or any other solution to clean the entire kitchen. But if you do it on a regular basis, and it's chala easy to maintain kitchen.
అండ్ ఇక్కడ కిచెన్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని, అంటే నేను ఒక ప్లేస్లో ఒక పని చేసుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఇంకేమన్నా పనులు ఉంటే అవి కూడా వైండప్ చేసేసుకున్నాను అనుకోండి. సో డెలిబరేట్లీ మళ్ళీ కిచెన్కి వచ్చి తరో క్లీనింగో లేదా కిచెన్లో ఈ ఆర్గనైజేషన్ చేయాలి అట్లాంటివి సెపరేట్గా పెట్టుకోను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ అ డైలీ బేసిస్ ఐ డూ ఇట్ విత్ ద వర్క్. ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టుకున్నామండి, ఆ పాలు మనం బయటకు వచ్చాము అంటే పొంగిపోవటం చాలా కామన్ థింగ్ విచ్ వి ఫేస్, రైట్? అలాంటప్పుడు పాలు కాసుకుంటున్నాము, కిచెన్లోనే ఉండి ఏదో క్లీనింగో లేదా ఏదో ఒక ఆర్గనైజేషన్, ఒక షెల్ఫ్ మెస్సీగా అయిపోయిన షెల్ఫ్ని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అక్కడ మల్టీ టాస్కింగ్ చేస్తున్నట్టే కదా, మన టైమ్ యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ప్లేస్ ఈజ్ ఆల్సో గెటింగ్ బెటర్. సో ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సెగ్మెంట్స్ చేసుకొని ఇట్స్ ఈజీ టు ఆపరేట్ అట్ హోమ్. అండ్ ఇంకా ఇవాళ డోర్ మ్యాట్స్ వేసాను కదండి, సో డీస్కేలర్ వేసేసుకుంటున్నాను. అండ్ డీస్కేలర్ అన్నది నాకు తెలియదండి, ప్రతి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా లేకపోతే ఐఎఫ్బి వాళ్ళకే స్పెషల్ ఐఎఫ్బి డీస్కేలర్ ఉంటుందా నాకైతే ఐడియా లేదు. సో ఐఎఫ్బి డీస్కేలర్ నా మెషిన్ ఐఎఫ్బినే అండి. సో ఈ డీస్కేలర్స్ తెప్పించేసి పెట్టుకుంటాను. మంత్లీ వన్స్ అలా ఈ డీస్కేలర్ వేసేసుకుంటే మన మెషిన్ అన్నది ఏ ప్రాబ్లం ఇవ్వకుండా వర్క్ అవుతుంది. సో మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంటే కదండి, ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవటం ఒకటే సరిపోదు, యూ జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ దెమ్. అండ్ ఎస్పెషలీ ఈ డీస్కేలర్ ఏంటి అంటే మీకు కాల్షియం డిపాజిట్ ఎక్కువ ఉంటుంది కదా ఒక్కొక్కసారి కొన్ని వాటర్లో, హార్డ్ వాటర్ అట్లా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఈ డీస్కేలర్ రియలీ హెల్ప్స్, లేకపోతే మెషిన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ ఎన్షూర్ దట్ మంత్లీ వన్స్ అయితే ఇది వేసుకుంటానండి. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా క్లీన్ చేశాను కాబట్టి ఈ బెడ్షీట్ కూడా ఇవాళ చేంజ్ చేసేసాను. అండ్ ఇప్పటికైతే మార్నింగ్ లంచ్ అయిపోయింది అండ్ మార్నింగ్ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ డన్ అండి. సో దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ యూ క్యాన్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ హైప్ బటన్ యాజ్ వెల్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. ఎందుకంటున్నాను అంటే చాలామంది చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ అండి. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. యూ ఆర్ వాచింగ్ ద వీడియో విచ్ మీన్స్ యూ లైక్ ద వీడియో. సో ఇఫ్ యూ లైక్ ఇట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు ఇట్, ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి. That's the reason. And in case if you like it, please definitely give a hype in the hype button. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.